హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య నాకు అనిపిస్తుందండి. అంటే ఇప్పుడే కాదండి. ఒక 55 అలా వచ్చిన దగ్గర నుంచి ఒక ఆలోచన వస్తుంది. ఏంటంటే ఇంక మనం ఎవరికీ మనతో అవసరం లేదేమో, మనం ఎవరికీ పనికిరావేమో అనే ఆలోచన వస్తుందండి. ఎందుకంటారు? మీకెవరికైనా ఇలా అనిపించిందా? కొంత వయసొచ్చిన తర్వాత అలా అనిపిస్తూ ఉంటుందా అని నాకు డౌట్ వచ్చిందండి. అలా అనిపించినప్పుడు మనమేం చేయాలి అనేది కూడా నేను ఆలోచించాననమాట. ఎందుకంటే అండి, ఒక్కోసారి మనం ఎంత నిస్సారంగా గడుపుతున్నట్టు అనిపిస్తుంది. ఏంటో డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నామేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్వరు మనల్ని ఏమి అడగరు. ఒకప్పుడు మనమే ఆధారం అండి ఇంట్లో. ప్రతి పనికి కూడా అత్తగారి దగ్గర నుంచి, ఆడపడుచుల దగ్గర నుంచి, మరుదుల దగ్గర నుంచి అందరికీ మనం కావాలనిపిస్తుంది. అందరికీ మనం చేస్తూ ఉంటాం. ఏదడిగినా ఇది కావాలి, అది చేయండి అనో ఏదో చెప్తూ ఉంటారు కదా! అవన్నీ మనం చేసేస్తూ ఉంటామనమాట. హ్యాపీగా చేసేస్తామండి వయసులో ఉన్నప్పుడు. అది మనకు కష్టమని కూడా అనిపించదు. మన వాళ్ళకి చేస్తున్నాం అనే తృప్తితో చేస్తాం. లేదు మన పిల్లలకి. అలాగే అండి, పెళ్లి కాకముందు కూడా అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన, అక్క, బావగారు ఇలా వాళ్ళు సెలవులకొస్తే హ్యాపీగా వాళ్ళతో ఎంజాయ్ చేయడం ఇలా అంటే ప్రతీది కూడా మనతో లింకప్ అయినట్లుగా మనం చిన్న పని చేసినా కూడా అదేదో వాళ్ళకి మనం అందరికీ సపోర్ట్‌గా ఉన్నాం. మనం అందరికీ ఉపయోగపడుతున్నాం అనే భావనలో ఉంటాం. ఇప్పుడు ఏజ్ పెరిగిన తర్వాత ఏమనిపిస్తుందంటే, పిల్లలేం చేస్తారు? జాబ్స్‌కెళ్ళిపోతారు. లేదు పెళ్ళయ్యి అత్తవారిల్లుకి వెళ్ళిపోతారు ఆడపిల్లలు. ఇట్లా వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరమే మిగిలామనుకోండి, అలాంటప్పుడు ఏమనిపిస్తుంది? మనం ఎవరికీ పనికిరామా? ఏంటి ఎవరు మాట్లాడటం లేదు అనే ఫీలింగొస్తుందండి. నిజంగా అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఆడపడుచులు వాళ్ళు కూడా పెళ్లి కాకముందు మన ఇంట్లో ఉన్నవాళ్ళు పెళ్ళైన తర్వాత వాళ్ళ ఇళ్ళకెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళకి బాధ్యతలు, పిల్లలు, మనవలు, వాళ్ళ లైఫ్ వాళ్ళకి మనదెలాగా సర్కిల్ మనది తిరుగుతుందో, అలాగే అందరి లైఫ్స్ తిరుగుతాయి కదండీ! ఫ్రెండ్స్ కూడా అండి. కొంత వయసొచ్చిన తర్వాత చిన్నప్పుడు మాట్లాడుకున్నంత దీనిగా మనం ఫ్రెండ్స్‌తో కూడా కలవలేం. తగ్గిపోతుంది దాదాపుగా. ఏదో పనుల్లో పడిపోతాం. ఎవరి బాధ్యతల్లో వాళ్ళుంటాం. అప్పుడు అయ్యో! వాళ్ళకి కూడా మనం పనికిరామా అనిపిస్తుంది. అలాగే భర్తండి. తనకి రిటైర్ అయ్యే వయసొస్తుంది కదా! అయ్యో! తన పనులు తను చేసుకుంటూ కొంచెం హెల్పింగ్‌గా ఉందామని అనుకుంటారో, లేకపోతే మరి ఏమనుకుంటారో తెలీదు గానీ, వాళ్ళు కూడా మనల్ని పెద్దగా అడగరు. ఏదో వండామా, పెట్టామా, జీవితం ఇలా గడిచిపోతుంది అన్నట్టుంటుంది. అలాంటప్పుడు మన మనసుకి అనిపిస్తుందండి. ఏమనంటే, ఇంకెవరికీ పనికిరామా? మనం ఎవరికీ ఉపయోగం లేదా మన వల్ల? మన అవసరం ఎవరికీ లేదా అనిపిస్తుంది. మన అవసరం కాదండి, మన సపోర్ట్ అనుకోండి. అవసరం అంటే మళ్ళీ అది వేరే వేరే అర్థాలు తీసే మనుషులున్నారండి మన చుట్టూ. కాబట్టి అవసరం కాదు. మన సపోర్టో, స్నేహమో, ప్రేమో ఏదో అండి. ఎవరు ఏదనుకుంటే అది. అట్లా అనిపిస్తుందండి. కానీ అలా అనిపించినప్పుడు ఆ భావనలోంచి మనం వెంటనే బయటకొచ్చేయాలండి. ఇప్పుడు ఎవ్వరు లేరు. మనమే ఉన్నాం. పిల్లలెళ్ళిపోయారు, ఉద్యోగాలకెళ్ళిపోయారు, లేదా ఆడపిల్లలు పెళ్ళిళ్ళయి ఎళ్ళిపోయారు. ఎవరి బాధ్యతలు వాళ్ళవండి. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. ఇప్పుడు టీచర్స్ జాబ్స్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందండి, ఇప్పుడు ఇది మార్చి నెల 10థ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఆ టీచర్ ఫ్రెండ్ మనతో మాట్లాడలేదని ఫీల్ అయిపోయామనుకోండి, అది కూడా బాధే కదా! వాళ్ళు బిజీగా ఉంటారు ఈ షెడ్యూల్‌లో. అలా అర్థం చేసుకోవాలండి మనం కూడా. అంటే ఎవరి లైఫ్ వాళ్ళకి సెట్ అయిపోయింది కదా! ఇప్పుడు మనం ఒంటరిగా ఉన్నాము. మనం ఏం చెయ్యాలి? ఎవ్వరికీ పనికిరాము. మనం ఎందుకు ఇలా ఉండిపోయాము అని అనుకోకూడదండి. మనం చనిపోయే వరకు యాక్టివ్‌గా ఉండొచ్చు. నేను చెప్తూ ఉంటాను కదా! మనం చనిపోయే వరకు మన పని మనం చేసుకోవాలని. అలా మనం ఏం చేయాలి అంటే, మనం ఎన్నాళ్ళు అండి, ఇప్పుడు మన ఇద్దరే ఉన్నాం గదా! భర్త పని భర్త చూసుకుంటూ ఉంటారు. మనం ఖాళీగా ఉన్నాం గదా! అప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఏదైతే నేర్చుకుందాం అనుకున్నాం, ఏదో ఒక విద్య నేర్చుకుందాం, ఒక మిషన్ నేర్చుకుందాం అనుకున్నాం. సపోజ్ చెప్తున్నాలెండి. అది నేర్చుకోవచ్చండి. ఏ వయసు అడ్డం రాదండి దేనికి కూడా, మనం ఇంట్రెస్ట్ ఉండాలి. అలాగే మొన్న ఒక అథ్లెట్ గురించి పెట్టాను. మా ఫ్రెండ్ విజయ్ కుమారి గారి గురించి వీడియో పెట్టానండి నేను. ఆవిడ చెప్పారు అందులో 70 ఏళ్ల వయసులో బండి నేర్చుకుని ఆవిడ తోలారటండి. అలాంటి వాళ్ళని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలి మనం. తీసుకొని ఏం చేయాలంటే నిజమే, మన వయసుతో సంబంధం ఏముందండి? నాకు పెయింటింగ్ అంటే ఇష్టం. ఇప్పుడు వేసుకోవచ్చు గదా! మనకొచ్చిన పిచ్చి గీతలే మొదలుపెట్టండి. రాను రాను మనమే పెద్ద ఆర్టిస్టులం అయిపోతాం. లేదు, నేర్చుకుందాం. ఎవరి దగ్గరికైనా వెళ్లి నేర్చుకుందామండి. తప్పేముంది, ఖాళీగా ఉంటాం గదా! వాకింగ్‌కెళ్ళినట్టు ఎళ్లి ఒక గంట ఎవరైనా నేర్పించేవాళ్ళు ఉన్నారనుకోండి నేర్చుకోవచ్చు. అల్లికలు నేర్చుకోవచ్చు. నేను చిన్నప్పుడు అన్నీ చేశానులెండి. అన్నిట్లో వేళ్ళు పెట్టి వదిలేసాను. అవన్నీ ఇప్పుడు నేను ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. అందుకనే మనం ఎవరికీ పనికిరామనే ఆలోచన మాత్రం మన మనసులోకొచ్చిందనుకోండి, అన్నీ వెనక్కెళ్ళిపోతాయండి. ఈ ఆశలు, కోరికలు, ఆశయాలు అన్నీ పోతాయి. డిప్రెషన్‌లోకెళ్ళిపోతాం. అబ్బా! ఇన్నాళ్ళు ఇంత సందడిగా ఉన్నాము. ఇప్పుడు మనల్ని ఎవరు పలకరించే వాళ్ళే లేరు అనే భావన ఎప్పుడైతే మనసుకొచ్చిందో బాధపడతామండి, ఏడుస్తాం. అసలు ఎంత ఫీల్ అయిపోతామో చెప్పలేం. కానీ దాని నుంచి బయటికి రావాలి. బయటికి రావాలి అంటే మనం ఒకప్పుడు అనుకున్న కలలన్నీ ఇప్పుడు నెరవేర్చుకుందామండి. ఏమవుద్ది?
ఫ్రెండ్స్‌తో సరదాగా బయటికెళ్ళాలనుకున్నాము. వయసులో ఉన్నప్పుడు కుదరలేదు. లేదు భర్తతో వెళ్ళాలనుకున్నాం. ఇప్పుడు ఎళ్ళండి. చక్కగా వెళ్ళి రావచ్చండి. సరదాగా వాకింగ్‌కి ఇద్దరు వెళ్ళి రావచ్చు. లేదు ఫ్రెండ్ ఎవరో మన వయసు ఫ్రెండ్స్ మనకుంటారు కదా! వాళ్ళతో ఎళ్ళొచ్చు. ఈరోజు నాకు హోటల్‌కెళ్ళి ఏదో పానీపూరియో లేకపోతే సంథింగు ఒక రోస్టెడ్ వ పరోటానో తినాలనిపించింది. ఫ్రెండ్‌తో వెళ్లి తినేసి రావచ్చండి. ఈ వయసులో మననెవ్వరు అబ్జెక్షన్ చేయరు. లేదు మా బందర్ ఫేమస్ బాదం పాలండి. అవి కూడా తాగి రావచ్చు. ఎందుకంటే అండి వయసులో ఉన్నప్పుడు ఆ బండి దగ్గర నించొని తాగితే మా ఇంట్లో ఒప్పుకునేవారు కాదు. ఓసారి ఎప్పుడో తాగితే మా ఆడపడుచు నేను ఇంటికొచ్చాక పెద్ద హడావిడైపోయింది ఇంట్లో. అలా బల్ల దగ్గర నించొని తాగుతారా అని. ఇప్పుడు మనకి ఈ వయసుకి మననెవ్వరు అబ్జెక్షన్ పెట్టరండి. చక్కగా వెళ్లి తాగొచ్చు. అయినా బందర్‌లో బాదం పాలు తాగడం పెద్ద హోదా కింద భావిస్తారు అందరూ. అంటే అప్పుడు చిన్న వయసు కదండీ! అలా ఊరుకునేవారు కాదు పెళ్ళైన కొత్తల్లో అనమాట. అలా చిన్న చిన్న సరదాలన్నీ మనం నేర్చుకోవచ్చండి. నేర్చుకోవచ్చు, తీర్చుకోవచ్చు 2. అలా అని ఏ నాట్యాలో నేర్చుకోవడం చిన్నప్పటి నుంచి కోరికుంది. ఇప్పుడు తీర్చుకుందాం అంటే అలాంటివి చేయలేములెండి. ఈ వయసులో గెంతలేం గదా! కాబట్టి సంగీతం నేర్చుకోవచ్చండి. మనకెంతొస్తే అంతే వస్తుంది. పెద్ద మనం అందరం గాన సరస్వతులు, లేకపోతే ఏదో గాన కోకిళ్ళు అవ్వక్కర్లేదండి. మనకొచ్చినంత పాడుకోవచ్చు. తర్వాతండి నాకు చిన్నప్పుడు సినిమా పాటలు రేడియోతో పాటు పాడేదాన్నండి. ఇప్పుడు పాడుకోవచ్చు. బోలెడు టైముంటుంది. కాకపోతే అండి మాకు షాప్ ఇంట్లో కాబట్టి కొన్ని కొన్ని కుదరవులెండి. కానీ ఒక్కదాన్నే ఉన్నప్పుడు మాత్రం హాయిగా పాడుకుంటానండి. నేను పెద్ద సంగీతంలో సుశీల, జానకిలా కాదండి. భాగ్యవతిని నేను అంతే. నా గొంతు గార్ధబ స్వరమైనా నాకు నచ్చుతుంది. ఇప్పుడు అద్దంలో మనం మొహం చూసుకుంటే మనం అందంగా ఉంటామా లేదా చెప్పండి? మనం అందంగా లేకపోయినా సరే అద్దం మనకు మనం అందంగా కనిపిస్తాం. అంతే ఈ విద్య కూడా. ఏమంటారు? మీకు నవ్వొస్తుందేమో నా మాటలు. నాకే నవ్వొస్తున్నాయి. అలా అండి మనం ఎప్పుడైనా సరే మనల్ని మనం కించపరుచుకోకూడదండి. ఖాళీగా ఉన్నామా? ఎవరికీ పనికిరాము. పిల్లలకి కూడా మనం పనికిరాము. పిల్లలు కూడా ఫోన్‌లు చేయట్లేదు. పిల్లలు కూడా మాట్లాడట్లేదంటే వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళ ఖాళీ ఎక్కడుంటుంది చెప్పండి? ఉన్న టైంని మనం సద్వినియోగం చేసుకుందాం. మనం హ్యాపీగా ఉందాం. మనం హ్యాపీగా ఉన్నామనుకోండి ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ వస్తే పిల్లలకి మనం రకరకాలు చేసి పెట్టొచ్చు వాళ్ళకి. ఇప్పుడు చక్కగా ఏదైనా మంచి అల్లిక నేర్చుకున్నారండి. అది అల్లి వాళ్ళకిచ్చారనుకోండి వాళ్ళ ఇంట్లో ఈ టీపాయ్ మీద యేసుకుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారండి. అలా అండి. అలా మనం ఎప్పుడు కూడా మనం పనికిరామా? మనం ఎవరికీ అక్కర్లేదు అనే ఆలోచనని మాత్రం పెద్దది చేసుకోవద్దండి. వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ఆలోచన రాజనైతే నేను చెప్పను. ఒక వయసొచ్చాక వచ్చేస్తుంది. కానీ దాన్ని మనం మన సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకునేలా మాత్రం మనం చేసుకోవద్దు. అలాగే మనం డిప్రెషన్‌లోకెళ్ళేలా కూడా చేసుకోకూడదండి. మన ఆత్మాభిమానం మనం కాపాడుకోవాలి. మనం ఎవరికీ అక్కర్లేకపోవడం ఏంటండి? మనకు మనం కావాలి గదా! అలా మనం పెంపొందించుకోవాలండి. ఎవరు మాటాడట్లేదు. కోడళ్ళు మాటాడరు. లేదా అల్లుళ్ళు, కూతుళ్ళు వాళ్ళ హడావుడిలో వాళ్ళుంటారు. వాళ్ళెవ్వరూ మనల్ని పలకరించట్లేదు. మానేయనివ్వండి. మనమే పలకరిద్దాం. 2 సార్లు పలకరించండి. మూడోసారి వాళ్ళే ఫోను చేసి మాట్లాడతారు. ఎందుకంటే ఇవన్నీ పాజిటివ్ వైబ్స్ అండి. మనం కాదు అనుకున్న వాళ్ళని కూడా మనం మంచిగా మార్చుకోవచ్చు. పాజిటివ్ వైబ్రేషన్‌తో. అలా అనమాట. ఎందుకంటే అండి ఎవ్వరు ఇప్పుడు బిజీ లైఫ్ అయిపోయింది. పూర్వంలాగా ఎవ్వరు ఖాళీగా ఉండట్లేదు. కానీ మనం సంతోషించాలి. మనకిప్పుడు ఖాళీ దొరికిందండి. దొరికింది కాబట్టి మంచి మంచి విషయాలు నేర్చుకుందాం. లేదు భగవద్గీత చదువుకున్నాం అనుకోండి ఎంత హాయిగా ఉంటుంది. లేదు ప్రవచనాలు విందామండి. చాగంటి కోటేశ్వరరావు గారున్నారు. గరికపాటి నరసింహారావు గారున్నారు. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు చాలామందున్నారండి. ఎవ్వరివైనా వినొచ్చండి. ఎవరిది నచ్చితే వాళ్ళది వినండి. లేదు మెడిటేషన్ చేయండి. చాలా మంచిదండి. చక్కగా మన కాలాన్ని సద్వినియోగం చేసుకుందాం. మంచి మంచి మాటలు, మంచి మంచి శ్లోకాలు, రోజు హనుమాన్ చాలీసా, కాలభైరవ అష్టకం, లలితా సహస్రాలు ఇవన్నీ నేర్చుకుని పాడండి. మనకొచ్చిన గొంతుతోనే. లేదు వినండి. ఎంత బావుంటుందండి. మన హ్యాపీనెస్‌ని మనం దూరం చేసుకోకూడదండి. అలాగేనండి పూర్వం నేను నవల్స్ చదివేదాన్ని. 'యద్దనపూడి సులోచనారాయణ' అవన్నీ. అవన్నీ ఇప్పుడు ఆడియో బుక్స్ కింద వస్తున్నాయట. అవి వినండి. చదవాలంటే చదవచ్చు. లేదా వినొచ్చు. మన జీవితంలో మనం ఎప్పుడో వద్దు అనుకున్నవో, లేదో పరిస్థితుల రీత్యా వదిలేసుకున్నవో ఇప్పుడు కంటిన్యూ చేశామనుకోండి. ఎంత బావుంటుందండి. మనం ఎవరికీ పనికిరాము అనే ఆలోచనైతే మన నుంచి దూరంగా తోసేయొచ్చండి ఈ పనులన్నిటితో. మనకి మనం పనికొస్తే చాలండి. ఎవరికో పనికి రావడం ఏంటండి? మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? మనమేమి చేయలేమా? చేయగలం. 71 ఏళ్ల వయసులో ఆవిడ రన్నింగ్ రేస్ చేస్తున్నారని వీడియో పెట్టానండి. నా షార్ట్ వీడియోస్‌లో చూడండి మీరు. షార్ట్‌కి పెట్టాను. చిన్న లాంగ్ వీడియో కూడా పెట్టాను. అవి చూడండి. అలాంటి వాళ్ళని మనం ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలండి. అసలావిడ 55 ఏళ్ల వయసు వరకు అసలు జీవితం అంటే ఏంటో తెలియకుండా అలా అయిపోయిందటండి. ఆ వయసులో ఆవిడ ఈ అథ్లెటిక్స్ నేర్చుకుని మంచి మంచి మెడల్స్ అండి. ఆవిడ వయసు 71 ఆవిడ మెడల్స్ 82 83.
అలాంటి వాళ్ళని కొంచెం మనకి ఇన్స్పిరేషన్‌గా ఉండేవాళ్ళని, వాళ్ళ జీవితాల నుంచి నేర్చుకున్నవి మనం చేసుకోవచ్చండి. పిల్లలు, భర్త, సంసారం ఇవన్నీ జీవితంలో భాగాలు. ఎంతోమంది మనతో వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. చిన్నప్పుడు అమ్మా, నాన్నని ఎంతో ప్రేమిస్తామండి. వాళ్ళున్నారా మనతో ఇప్పుడు? లేరు కదా! అలాగేనండి. వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అలా లైఫ్‌లో చాలామంది మన పిల్లలు, భర్తతో సహా అందరూ గూడా మనతో ప్రయాణం చేసేవాళ్ళండి. ఎవరి గమ్యస్థానం వచ్చినప్పుడు వాళ్ళు దిగి ఎలా వెళ్ళిపోతారో ట్రైన్‌లోంచో, బస్సులోంచో అలాగేనండి. కాబట్టి మనల్ని మనం ప్రేమించడం ఫస్ట్ నేర్చుకోవాలి. మనం ఎవరికీ పనికిరాము అనే భావాన్ని మన మనసులోంచి తీసేయాలి. నేను చెప్పిన విషయాలు మీకెవరికైనా నచ్చాయా? నచ్చితే తప్పకుండా కామెంట్స్‌లో తెలియచేయండి. అలా నచ్చకపోయినా గూడా తెలియచేయండి. ఇక టాపిక్‌లో ఏమన్నా నేను తప్పుగా మాట్లాడితే తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చిందనుకోండి మాత్రం తప్పకుండా లైక్ చేయండి. తర్వాత ఈ వీడియోలో మాటలు ఇప్పుడు మీరు విన్నవన్నీ ఎవరికైనా చెప్పాలి అనిపిస్తే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.